హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇదేంటంటే అండి ఈరోజు వీడియో ఇది యాక్చువల్గా బ్లౌజ్ పీస్, సారీలో బ్లౌజ్ పీసు. బట్ నేను ఇదేంటంటే క్రాప్ టాప్ చేశాను అనమాట, స్టిచ్ చేశాను. క్రాప్ టాప్ అంటే మనకి గాగ్రా టాప్లో వేసుకుంటాం కదండి అది. సో ఆ టాప్ అంటే లంగా వడీలు కూడా వేసుకోవచ్చు ఆ టాప్ అనమాట. అంటే మామూలుగా వేసుకునే సారీ బ్లౌజ్ కాకుండా క్రాప్ టాప్ బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి బ్లౌజ్ చిన్న పీస్ వస్తుంది కాబట్టి మనకి కొంచెం లెంత్ సరిపోదు అనమాట. మనం బాగా షార్ట్ వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంచెం లెంత్ కావాలనుకుంటే నార్మల్గా మనం స్టిచ్ చేసేసుకొని అన్ని చేసుకున్నాక కింద మనకు కొంచెం లెంత్ పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి మనకు అనమాట. అలాగనే స్ట్రైట్ ముక్కలు వేసాం అనుకోండి దానికి అతికేసినట్టు ఉంటుంది, బాగోదు. సో ఇలాగా ఒక 4 ఇంచులు వెడల్పున్నది క్లాత్ నేను కట్ చేసాను. సేమ్ క్లాత్లో మిగిలిందనమాట అది. సో మిగిలిందని తీసుకొని చూడండి, మనకి నడుం దగ్గర ఎంత అయితే లూజ్ ఉందో, ఒకవైపు లూజు ఎంత అయితే ఉందో దానికి 3 రెట్లు తీసుకోవాలి. అంటే బ్యాక్ 3 రెట్లు, అలాగే ఫ్రంట్ 3 రెట్లు. ఎందుకంటే మనం దానికి ఇలా కుర్చీలాగా ఫ్రిల్స్ లాగా పెడతాం అనమాట. సో దానికోసం అనమాట. అలా చేసిందా 4 ఇంచులు వెడల్పు ఉన్న క్లాత్ని నేను 3 అంటే ముందు వైపు 3 సార్లు ఎక్స్ట్రా, అలాగే వెనకాతల వైపు 3 సార్లు అంటే ఒక 10 ఇంచెస్ ఉందనుకోండి, 10 10 10 30 ఇంచెస్ వేయాలి అలాగనమాట, 3 టైమ్స్. సో అలా చేసిన తర్వాత చూడండి దాన్ని ఇలా మడత పెట్టి ఆ 4 ఇంచు వెడల్పు ఉన్న ముక్కలు తీసుకున్నాం కదండి, మొత్తం అంతా జాయిన్ చేస్తే పొడవు ముక్క వస్తుంది కదా మొత్తం. సో దాన్ని మనం అలాగా మడత పెట్టి అటువైపు ఇటువైపు అలాగా క్లోజు, సో అటువైపు అనమాట ఓపెన్ వైపు అనేది మొత్తం అంతా స్టిచ్ చేశాను చూడండి. అంటే జాయింట్ చేశాను అనమాట, ఆ అంచు ఈ అంచు కలిపి. సో మనకి ఇలాగా ఒక ముక్కలాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఈ క్రాప్ టాప్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్ వేయక ముందే ఇది చేయాలి. అయితే యాక్చువల్గా మనం డ్రెస్ మొత్తం స్టిచ్ చేసి సైడ్ జాయింట్ వేసుకున్నా కూడా రౌండ్గా స్టిచ్ చేసేవచ్చు. బట్ ఇంకా నేను ఇంకా సైడ్ జాయింట్ వేయలేదు కాబట్టి ముందే నేను వేస్తున్నాను. సో ఆ మొత్తం ఉన్నది ఎంతైతే కట్ చేసానో దాన్ని హాఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్ట్ ఫ్రంట్కి, ఒక పార్ట్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు నేను ఒకవైపు మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేయాలి అనేది. చూడండి, ఇది ఒక ముక్క ఆల్రెడీ పక్కన పెట్టాం కదా. సో ఇది ఒకటి అనమాట. సో దీన్ని మళ్ళీ ఈ కరెక్ట్గా సెంటర్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొని, అంటే కరెక్ట్గా మిడిల్ ఎక్కడ ఉందో తెలియడం కోసం మనం అక్కడ చిన్న సిజర్స్ తోటి కొంచెం అలాగా కటింగ్లా పెట్టుకోవాలి. అంటే మనకు కరెక్ట్గా సెంటర్ అదేం తెలియడానికి. లేదంటే కుర్చీలు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అయిపోతాయి అనమాట. సెంటర్ ఎక్కడ ఉందంటే దాని అక్కడ వరకు మనం అడ్జస్ట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది టాప్ అనమాట. ఈ టాప్ అది ఇది నెక్ పార్ట్, అది నడుం పార్ట్ అనమాట. సో ఈ నడుం పార్ట్ని ఒక పార్ట్ని ముందు ఫ్రంట్ లేదా బ్యాక్ ఏదో ఒకదానికి ఫస్ట్ ఇచ్చేస్తాం. చూడండి, దీనికి కూడా సేమ్ ఆ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న కటింగ్ ఇస్తాం అనమాట. అంటే ఈ సెంటర్ ఆ సెంటర్కి కలిపి మనకు తెలుస్తుంది దీని సెంటర్ ఇది, దాని సెంటర్ అదనమాట. అంటే మిడిల్ పార్ట్ కరెక్ట్గా మధ్యలో అనమాట. లేదంటే మనకి కొద్దిగా అటు ఇటుగా కొంచెం ఇంబ్యాలెన్స్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఏదైతే నడుం దగ్గర మనం సెంటర్ పెట్టామో అక్కడ, అలాగే ఈ మొక్క ఇప్పుడు మనం ఏదైతే అటాచ్ చేస్తున్నామో దానికి ఎక్కడైతే సెంటర్ మనం కటింగ్ పెట్టామో అక్కడ ఆ రెండు కలిపి మనం ఒక సేఫ్టీ పిన్ కానీ అల్పిన్ కానీ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట. అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వక్కర్లేదనమాట. ఎక్కడికక్కడ ఇలా పిన్లు పెట్టుకుంటే మనకి అంత అంచనాగా కాకుండా ఇలా పిన్లు పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ మనకి ఎక్కువ కష్టం ఉండదు చేసేటప్పుడు. ఇంకా ఎంత ఉందో అని ఆలోచించక్కర్లేదు. చూడండి, కరెక్ట్గా మిడిల్లో పెట్టాను కదా. సో ఇప్పుడు ఈ ఉన్న ముక్క అంతటా ఆ మిడిల్ వరకు సెట్ చేసేయాలన్నమాట. అంటే కరెక్ట్గా అంతవరకు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ క్లాత్ని, ఆ మిడిల్ వచ్చే వరకు. సో ఇది సైడ్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం పార్ట్ మనం జాయింట్ వేసేస్తాం కాబట్టి అక్కడ మనం కుర్చీలు ఏం పెట్టవసరం లేదు, ప్లెయిన్ కుట్టేయడమే. చిన్న మొక్క అనమాట, జస్ట్ ఒక 1 ఇంచు 1.5 ఇంచు అలాగంతే, 2 ఇంచుల వరకు అనుకోండి అంతే, ఇంకా అంతకన్నా కాదు. చూడండి, తర్వాత ఇలా మనం కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మనం మిడిల్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి మిడిల్ వరకు ఎంత క్లాత్ అయితే వాడాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. రెండింటికి కలిపి మనం అల్పిన్ పెట్టాం కాబట్టి అలా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఎక్కువ క్లాత్ ఉందంటే బాగా దగ్గరికి పెట్టుకోవచ్చు. సో ఇంత దగ్గరికి పెట్టాలంటే మనం 3 రెట్లు తీసుకోవాలి. అంటే నడువు అయితే ఎంత అయితే ఉందో దానికి 3 రెట్లు అనమాట తీసుకుంటే మనకి ఎక్కువ కుర్చీలు దగ్గరికి, అంటే అక్కడ మధ్యలో ప్లెయిన్లా వచ్చి మళ్ళీ కొంచెం కూర్చొచ్చి అలా కాకుండా డైరెక్ట్గా అన్ని కుర్చీలే వస్తాయి అనమాట. చాలా నీట్గా వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది దీనికే కాదండి, సారీస్కి వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, డ్రెస్ చుడిదార్స్కి కూడా కింద వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు దీన్ని. స్టైల్గా ఉంటుంది, మనకు లెంత్ వస్తుంది. రెండు అక్కడ పిన్ తీసాను చూడండి. తీసిన తర్వాత మిగిలిన ముక్కని మిగిలిన హాఫ్ అనమాట, అంటే ఎటువైపు హాఫ్ అటువైపు హాఫ్ సమానంగా రావడం కోసం మనం ఆ పిన్ పెట్టాను అనమాట. చూడండి, మిడిల్ దాటేసి మళ్ళీ రెండో వైపు కూడా వెళ్ళిపోతుంది అది. స్టిచ్చింగ్ పెద్ద కష్టమేం కాదని కొంచెం ఓపికగా చేయాలంతే. ఇక మిగిలింది మళ్ళీ మనం
ప్లెయిన్ ఉంచుతాం అనమాట, ఎందుకంటే సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది కదా. దాన్ని మనం వైపుకి తిప్పేయాలన్నమాట. తిప్పి దాని మీద మళ్ళీ స్టిచ్ చేసేయడమే. ఒక కుట్టు వేసేస్తే ఇంక ఎలా కూడా అలా నిలబడుతుంది అనమాట. సేమ్ కలర్ థ్రెడ్డే వాడాలండి. థ్రెడ్స్ మాత్రం ఎప్పుడు కూడా ఎంత బతికించినా సరే థ్రెడ్స్ మాత్రం కలర్స్ మార్చుకోవద్దు, లుక్ మొత్తం పోతుంది థ్రెడ్ కలర్ మార్చేమంటే. సేమ్ కలర్ అయితే మనకి ఎక్కడ అసలు జాయింట్లు కానీ ఎక్కడ ఏం కనిపించలేనట్టుగా ఉంటాయి అనమాట. నీట్గా వస్తుంది ఫినిషింగ్. మనం ఎంత నీట్గా కుట్టినా సరే థ్రెడ్ పర్లేదులే, కొంచెం అటు ఇటు డార్క్ అయినా లైట్ అయినా వేసేద్దాంలే అనుకుంటే మాత్రం లుక్ అస్సలు బాగోదని లుక్ పోద్ది. చూడండి ఒకవైపుకి ఇది వచ్చిందనమాట. సో అలాగా ఇప్పుడు మనం ఈ రెండో వైపు కూడా మనం సేమ్ ఆల్రెడీ ఇందాక కొంచెం కదండి హాఫ్ కట్ చేసిన తర్వాత ఆ మొక్కలు ఇప్పుడు నేను ఏదైతే ఎలాగైతే చెప్పానో సేమ్ అలాగే చేస్తే చూడండి ఎలాగొచ్చింది ఇది. ఆ పొడవు మనకు అలాగ వస్తుంది అనమాట, కింద అందంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.